అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకుబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. మన శరీరంలోని ప్రతి అవయవము నరముల చేతను కీళ్ల చేతను అతుకుబడినదై ఆరోగ్యముగాను బలముగాను ఉంటాయి. ఈ అవయములన్నిటికీ మూలము శిరస్సు. ఆ శిరస్సు యొక్క మాట వింటూ అవయములన్నీ ఆ శిరస్సుకు లోబడినప్పుడు శరీరము చక్కగా అభివృద్ధి పొందుతుంది. ఆమేన్. అలాగే సంఘము అనే శరీరమునకు ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ శిరస్సు ఉన్న యేసుక్రీస్తునకు సంఘములో అవయవములుగా ఉన్న మనము కూడా ప్రతి విషయంలోనూ ఆయన మాట వింటూ ఆయనకు లోబడినప్పుడు మనము కూడా చక్కగా అభివృద్ధి చెందుతాము. ఈ అభివృద్ధి ఈ లోకములో ఏదియు ఏ మనుషుడును మనకు కలుగజేయలేరు. కేవలము దేవుని వలన కలుగు వృద్ధి చేత మాత్రమే మనము అభివృద్ధి పొందగలము. ఆయన మందిరములలో ఆత్మీయ రీతిగా చక్కగా ఎదుగగలుగుతాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. సంఘమునకు శిరస్సు ఉన్న ప్రభువా, మీకు వందనములు. అనుదినము మీ మాటలు వింటూ వాటికి లోబడుచు ఈ లోకములో శరీర రీతిగాను ఆత్మీయ రీతిగాను అభివృద్ధి పొందినట్లు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.